హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో రంజాన్ స్పెషల్ ఇఫ్తార్ స్నాక్ రెసిపీ తందూర్ చీజ్ పన్నీర్ రోల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఇఫ్తార్ టైంకి చాలా తక్కువ టైం ప్రాసెస్లో ఈ రెసిపీ అయితే రెడీ అవుతుంది. పైనుంచి లేయర్ క్రిస్పీగా, లోపల ఫిల్లింగ్ జ్యూసీగా అండ్ ఎస్పెషల్లీ చీజీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్లో అయితే ఏమాత్రం తగ్గేదే లేదు, అంత టేస్టీగా ఉండిద్ది. రంజాన్ అంటేనే ఇఫ్తార్ టైంకి హడావిడిగా వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో దీన్ని చాలా తక్కువగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్టోర్ చేసుకునే ప్రాసెస్లో మనం ఒక్కసారి ప్రిపేర్ చేస్తే 4-5 సార్లు దీన్ని ఇఫ్తార్ టైంకి ప్రిపేర్ చేసే విధంగా మీతో షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 2 వేసుకొని లైట్గా సాటే చేయండి హై ఫ్లేమ్లో. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 2 మీడియం సైజ్ వేసుకొని లైట్గా దీన్ని కూడా సాటే చేసుకోవాలి. దాని తర్వాత హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఫ్లేమ్ మీడియం చేసి సన్నగా తరుక్కున్న క్యారెట్ ఒకటి, సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ఒకటి పెద్ద సైజ్ తీసేసుకొని వీటికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని ఒకసారి కలపండి. ఉప్పు అనేది ఓన్లీ ఈ వెజ్జీస్కి సరిపోయేంత మాత్రమే వేయడం జరిగింది. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేయండి. పర్ఫెక్ట్గా మనకి వెజ్జీస్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోవడం జరుగుతుంది. ఇలా కుక్ చేసేసుకున్న వెజీస్లో ధనియా పౌడర్ 1 టీ స్పూన్, హోమ్మేడ్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, హోమ్మేడ్ జీరా పౌడర్ 1 టీ స్పూన్, స్పెషల్ వెజ్ మసాలా 1 టీ స్పూన్, ఆరిగానో 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ మసాలాస్ అన్నిటినీ కూడా మిక్స్ చేయండి మీడియం ఫ్లేమ్లో. ఇందులో మీరు మీకు ఇష్టమైన వెజీస్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యాలీఫ్లవర్ అలాగా. నెక్స్ట్ తందూర్ మసాలా 1 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసి మిక్స్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి గ్రేట్ చేసి పెట్టేసుకున్న ఉల్లగడ్డ 2 పెద్ద సైజు వేసేయండి. ఇది ఉల్లగడ్డ ఉడికేటప్పుడే వీటికి సరిపడంత ఉప్పు వేసి బాయిల్ చేయడం జరిగింది. ఇలా వేసేసుకున్న వాటిని ఈవెన్గా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ని 2 సెకండ్ల పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. దాని తర్వాత ఫైనల్గా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పన్నీర్ 200 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. దీన్ని ముందే కలపకూడదు, పన్నీర్ అనేది చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి పూర్తిగా విరిగిపోవడం జరుగుతుంది. అందుకనేసి దీన్ని మనము ఫైనల్గా యాడ్ చేసాము. ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసి వీటి మొత్తాన్ని కూడా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయండి. వీటి మొత్తాన్ని కూడా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనం సెలరీ ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక బౌల్లో మైదాపిండి, కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, కారం, తగినన్ని నీళ్లు యాడ్ చేసేసుకొని థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 కప్ మైదాపిండి, 1/2 కప్ కార్న్ఫ్లోర్ అయితే తీసేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఈలోపు మనకి ఈ మిక్చర్ అయితే పూర్తిగా చల్లారింది. చల్లారిన తర్వాత 1 కప్ చీజ్ యాడ్ చేస్తున్నాను. చీజ్ యాడ్ చేసి పూర్తిగా కలపండి. దీన్ని కొంచెం పుల్లగా చేయడానికి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసాము. నెక్స్ట్ వీటిని కట్లెట్స్గా మనం ప్రిపేర్ చేసుకోవడానికి చేతికి ఆయిల్ అనేది అప్లై చేసేసుకున్నాము. చేతికి స్టిక్కీగా అంటకుండా ఉండడానికి ఆయిల్ అనేది అప్లై చేశాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న రోల్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన డిజైన్లో ఈ రోల్స్ని చేసేసుకోవచ్చు. కట్లెట్స్ లాగా షేప్స్ అనేవి మీరు ఇవ్వచ్చు. ఇలా ఈ మిశ్రమం మొత్తం కూడా రోల్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకుంటే ఫర్దర్ ప్రాసెస్ అనేది మనకి చాలా ఈజీగా ఉండడం జరుగుతుంది. వీటిలో ఇంకా మీకు నచ్చిన వెజీస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మీరు నాన్ వెజ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా నేను అన్ని రోల్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టేసుకోవడం జరిగింది. చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా.
నెక్స్ట్ వచ్చేసి మనము దీన్ని ఇంకొక సెలరీలో డిప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెలరీ తీసేసుకున్నాము, బ్రెడ్ క్రమ్స్ తీసేసుకున్నాము. ఏవైతే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామో వాటిని సెలరీలో డిప్ చేసి వెంటనే బ్రెడ్ క్రమ్స్లో వేసి బ్రెడ్ క్రమ్తో కోట్ చేసేయాలి. ఇలా కోట్ చేసేసుకున్న వాటన్నిటినీ కూడా మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానివ్వండి, జిప్లాక్ బ్యాగ్లో కానివ్వండి వేసేసుకొని డీప్ ఫ్రీజర్లో మనకి పెట్టేసుకున్నట్లయితే మనం మినిమం నెల వరకు ఈ స్నాక్ రెసిపీని తయారు చేసుకొని తినొచ్చు. ఇలా ప్రిపేర్ చేసేసుకున్న వాటిని నేను 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసేయడం జరిగింది. సో వెంటనే మనము దీన్ని ప్రిపేర్ చేయకుండా 10 మినిట్స్ ఫ్రీజ్ అయితే చేశాను, మనకు ఆయిల్లో ఫ్రై చేసే ప్రాసెస్ ఈజీగా ఉండడానికి. దాని తర్వాత ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కడాయిలో ఆయిల్ వేసాను. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది హీట్ చేసేసుకోవడం జరిగింది. ఇలా మనం ప్రిపేర్ చేసేసుకున్న రోల్స్ అనేవి 1 బై 1 పూర్తిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసేసుకొని ఫ్రై చేయండి. వేసిన వెంటనే కలపవద్దు, వేసిన కాసేపటి తర్వాత కలపండి. ఇలా పూర్తిగా అన్ని రోల్స్ తయారయ్యే వీడియో అయితే క్లిప్ కొన్ని నిమిషాల వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. సో వీటి మొత్తాన్ని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా వీటిని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఇఫ్తార్కి మంచి హెల్తీగా అండ్ ప్రోటీన్స్ ఉన్న స్నాక్ అయితే రెసిపీ రెడీ అవుతుంది. సో దీన్ని మనము టమాటో సాస్తో సర్వ్ చేసేసుకున్నాము. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్స్ రూపంలో అప్డేట్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రంజాన్కి ఇఫ్తార్ స్పెషల్స్లో మీరు ఏం స్నాక్స్ రెసిపీస్ ప్రిపేర్ చేశారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సరేనా? సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ మళ్ళీ మీ దగ్గరికి ఇంకొక కొత్త రెసిపీతో వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.